హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఈరోజు వీడియోలో మనం కాఫ్కా కన్సూమర్ ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ గురించి నేర్చుకుందాం. దీంట్లో మెయిన్‌గా రీడింగ్ కమిటెడ్ మెసేజ్ అండ్ అన్‌కమిటెడ్ మెసేజెస్. అంటే కన్సూమర్ అనేది ఎలా రీడ్ చేస్తది? ఒకవేళ అన్‌కమిటెడ్ ఉంటే ఎలా రీడ్ చేస్తదనేది మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. టైమ్ వచ్చి 2:51 ఏఎం. సో, నేను ఆఫీస్ నుంచి రూమ్‌కొచ్చి ఈ కాన్సెప్ట్‌ని ప్రిపేర్ చేశాను. కొంచెం స్లీపీ మూడ్‌లో ప్రిపేర్ చేశాను. కొంచెం నాకు టైం ఎక్కువ పట్టింది. సో, ఏదైనా మిస్టేక్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఆహ్, మాడి రెక్టిఫై చేస్తాను. జనరల్‌గా డేటాబేస్‌లో మనం ఐసోలేషన్ లెవెల్స్ గురించి మాట్లాడేటప్పుడు రీడ్ కమిటెడ్, రిపీటబుల్ రీడ్, సీరియలైజబుల్ లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఈ ట్రాన్సాక్షన్స్ గురించి చూసే ఉంటారు. అంటే నేనేం చెప్తానంటే, మీరు ఇక్కడ గూగుల్‌లో ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ లెవెల్స్ అని ఉంది కదా! దానిపై క్లిక్ చేసుకోండి. సో, ఎనీ సైట్ ఓపెన్ చేద్దాం. మీరిక్కడ చూసుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేస్తారా? 4 టైప్స్ ఉంటాయి. బేసిక్‌గా ఏముంటాయి? రీడ్ అన్‌కమిటెడ్, రీడ్ కమిటెడ్, రిపీటబుల్ రీడ్ అండ్ సీరియలైజబుల్ రీడ్ ఉంటాయి కదా! కానీ ఎక్కడ కాఫ్కాలో మనకు ఈ ఆప్షన్స్ అనేవి ఏమి ఉండవు. మనకు 2 ఆప్షన్సే ఉంటాయి. రీడ్ కమిటెడ్, కమిటెడ్. సెకండ్ ఆప్షన్ వచ్చి రీడ్ అన్‌కమిటెడ్. నేను సింపుల్‌గా ఈ రెండిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దీనికంటే ముందు ఫస్ట్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మన దగ్గర ఆల్రెడీ ప్రొడ్యూసర్ ఉంది కదా! ఈ ప్రొడ్యూసర్‌లో ఎస్ఆర్‌సి, మెయిన్, జావా, సర్వీసెస్, యూజర్ సర్వీస్ ఐఎంపీఎల్‌లోకెళ్తే మనం లాస్ట్ టైము ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసాం ఈ మెథడ్‌కి. ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఈ ట్రాన్సాక్షన్‌లో మనకు ఎన్ని మెసేజెస్ ఉన్నాయి? ఓన్లీ ఒక మెసేజెస్‌ని సెండ్ చేస్తున్నాం. ఇలా మనకు మల్టిపుల్ మెసేజెస్ సెండ్ చేస్తున్నాం అనుకుందాం ఈ ట్రాన్సాక్షన్‌లో. ఇప్పుడు ఇక్కడ స్క్రోల్ అప్ చేస్తే కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తున్నా. ఈ ట్రాన్సాక్షన్ అనేది ఇంకా కంప్లీట్ కాల ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడేం చేస్తుంది? ఒకవేళ మీరు రీడ్ చేసుకోవచ్చు. ఒకవేళ రీడ్ అన్‌కమిటెడ్ అని కన్సూమర్‌లో ఉందనుకుందాం. అప్పుడు కన్సూమర్ అనేది ఈ మెసేజ్‌ని రీడ్ చేస్తది. కానీ రీడ్ కమిటెడ్ ఉంటే కన్సూమర్ మాత్రం ట్రాన్సాక్షన్ పూర్తయ్యే వరకు వెయిట్ చేసి అది సక్సెస్ అయితేనే రీడ్ చేస్తది. రీడ్స్ ఓన్లీ మెసేజెస్ ఫ్రమ్ సక్సెస్‌ఫుల్లీ కమిటెడ్ ట్రాన్సాక్షన్. అంటే కన్సూమర్ అనేది ఏం చేస్తది? ఆ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కమిట్ అయితేనే రీడ్ చేస్తది. లేకుంటే రీడ్ చేయదు. రీడ్ అన్‌కమిటెడ్ అంటే ఏంది? రీడ్స్ మెసేజెస్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ ఓపెన్‌లో ఉన్నా, ట్రాన్సాక్షన్ అనేది కమిట్ అయినా, లేకుంటే ట్రాన్సాక్షన్ అనేది అబార్టెడ్. సో, అబార్టెడ్ ట్రాన్సాక్షన్ అయినా కూడా కన్సూమర్ అనేది రీడ్ చేస్తది. సో, దీనికి డిఫరెన్స్ అనేది అర్థమైందనుకుంటున్నా. మీకింకా డీటెయిల్‌గా చెప్పాలంటే, మనకు ప్రొడ్యూసర్ ఉంది గదా! మనకు ప్రొడ్యూసర్ మైక్రో సర్వీస్ ఉంది. ట్రాన్సాక్షన్ స్టార్టెడ్. ఓకే. ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవ్వగానే మనకి కోడ్‌లో ఏముంది? మెసేజ్ సెండ్ టు కాఫ్కా గదా! మెసేజ్ సెంట్ టు కాఫ్కా. ఇప్పుడు మనకు మెసేజెస్ సెండ్ చేసిన తర్వాత అదే టాపిక్‌లో స్టోర్ అవుతది. తర్వాత కన్సూమర్ అనేది టాపిక్ నుంచి కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో, మనకు కన్సూమర్‌లో ఒకవేళ రీడ్ అన్‌కమిటెడ్ అని కాన్ఫిగర్ చేసాం.
రీడ్ అన్‌కమిటెడ్ అని కాన్ఫిగర్ చేసాం. చేసినప్పుడు ఏం చేస్తదంటే, ఈ కన్స్యూమర్ అనేది రీడ్స్ ఇమ్మీడియేట్‌లీ, రీడ్స్ ఇమ్మీడియేట్‌లీ. ట్రాన్సాక్షన్ అనేది ఓపెన్‌లో ఉన్న, ట్రాన్సాక్షన్ ఒకవేళ కమిటెడ్ అయినా, ఒకవేళ ట్రాన్సాక్షన్ అనేది అబార్టెడ్ అయినా, అబార్టెడ్ ట్రాన్సాక్షన్ అయినా ఈ మెసేజెస్‌ని రీడ్ చేస్తుంది. రీడ్ కమిటెడ్. ఈ సెకండ్ కేస్‌లో ఏం చేస్తదంటే, కన్స్యూమర్ అనేది రీడ్ చేయదు. ఏం చేస్తది? వెయిట్ చేస్తది. వెయిట్స్ ఫర్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేస్తది. ఇక్కడ ఇమ్మీడియేట్‌గా రీడ్ చేసింది. సో, ఒకవేళ ట్రాన్సాక్షన్ అనేది కమిటెడ్ అయితే, కమిటెడ్ ఏమవుతది? రీడ్ ది మెసేజ్. కమిటెడ్ అయితేనే రీడ్ ది మెసేజ్. ఒకవేళ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ అబార్టెడ్ అయిందనుకుందాం. అప్పుడేం చేస్తది? కెన్ నాట్ రీడ్ ది మెసేజ్. ఓకే. మీకు అర్థమైందనుకుంటున్నా ఇప్పుడు. ఏది? రీడ్ కమిటెడ్, రీడ్ అన్‌కమిటెడ్. కాఫ్కాలో ఓన్లీ 2 ఐసోలేషన్ లెవెల్సే ఉన్నాయి. సో, పెద్ద ప్రాబ్లమ్ ఏం లే. సో, మీకు అర్థమైంది గదా! రీడ్ కమిటెడ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే, రీడ్స్ ఓన్లీ మెసేజెస్ ఫ్రమ్ సక్సెస్‌ఫుల్లీ కమిటెడ్ ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అయితే రీడ్ కమిటెడ్. రీడ్ అన్‌కమిటెడ్ అంటే ఏంది? ట్రాన్సాక్షన్ జస్ట్ ఓపెన్ అయ్యి ఉంటే చాలు. ఒకవేళ ట్రాన్సాక్షన్ కమిట్ అవ్వకపోయినా, అబార్ట్ అయినా మనకేం అవసరం లే. కన్స్యూమర్ అనేది రీడ్ ఇప్పుడు కాన్ఫిగరేషన్స్ ఎలా సెట్ చేయాలో చూద్దాం. సో, థియరీ అనేది మీకు అర్థమైందనుకుంటున్నా. సో, కాన్ఫిగరేషన్ అనేది ఒకసారి క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. సో, మీరిక్కడికెళ్తే కాఫ్కా డాట్ కన్స్యూమర్ డాట్ ఐసోలేషన్ ఇక్కడుంది గదా! ఐసోలేషన్ లెవెల్స్ అని. మీరు చూసుకోవచ్చు డిఫాల్ట్ వాల్యూ వచ్చి రీడ్ అన్‌కమిటెడ్. ఓకే. సో, దీన్ని కాపీ చేసుకుందాం. సో, ఎక్కడ కాన్ఫిగర్ చేయాలనుకున్నాం? కన్స్యూమర్‌లో. ప్రొడ్యూసర్‌లో కాదు. సో, కన్స్యూమర్‌లోకి వెళ్లి రిసోర్సెస్ అప్లికేషన్ డాట్ వైఎంఎల్ ఫైల్ ఉంది గదా! సో, ఈ కన్స్యూమర్ దగ్గర ఐసోలేషన్ లెవెల్ వచ్చి రీడ్ ఓకే. రీడ్ కమిటెడ్‌నే యూజ్ చేసుకుందాం. మనం టెస్ట్ చేసేదానికి. రీడ్ అన్‌కమిటెడ్ అనేది అవసరం లేదులే. సో, ఇలా ప్రాపర్టీస్ ఫైల్‌లోకి ఇచ్చేసిన తర్వాత మనకు కాన్ఫిగరేషన్ ఉంది గదా! కాప్కా. సో, అక్కడ కూడా యాడ్ చేద్దాం. కన్స్యూమర్ ఫ్యాక్టరీ ఓకే. ఈ కన్స్యూమర్ ఫ్యాక్టరీలో కాన్ఫిగ్ డాట్ పుట్ కన్స్యూమర్ కాన్ఫిగ్ డాట్ ఇక్కడ ఐసోలేషన్ లెవెల్ కాన్ఫిగ్స్ అని ఉంది గదా! సో, దాంట్లోకెళ్దాం. ఓకే. రీడ్ కమిటెడ్ అని ఇలా ఇచ్చేసింది. ఓకే. ఒక సెకండ్ ఏం చేద్దామంటే మనం ప్రాపర్టీస్ ఫైల్ నుంచి రీడ్ చేద్దాం ఆ వాల్యూని. సో, ప్రైవేట్ స్ట్రింగ్ ఐస్ ఐసోలేషన్ లెవెల్. సో, అట్ ద రేట్ తీసేసుకుందాం మనం. కోపైలట్ ఆల్రెడీ సజెషన్ చేసింది. స్ప్రింగ్ కాఫ్కా కన్స్యూమర్ ఐసోలేషన్ లెవెలే కదా! రీడ్ కమిటెడ్. సో, ఈ ఐసోలేషన్ లెవెల్‌ని కాపీ చేసుకొని మనకు వాల్యూ దగ్గర ఇచ్చేద్దాం. హార్డ్ కోడ్ కాకుండా. ఇలా మీరు సింపుల్‌గా కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవచ్చు. ఓన్లీ 2 ఐసోలేషన్ లెవెల్సే ఉంటాయి. అంటే జస్ట్ ఈ ఐసోలేషన్స్ ఎందుకంటే జస్ట్ ఫిల్టర్ చేసేదానికి మెసేజెస్ ఏ మెసేజెస్‌ని రీడ్ చేయాలి, ఏ మెసేజెస్‌ని రీడ్ చేయకూడదు అనేది. ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఈ ట్రాన్సాక్షన్‌కి సంబంధించింది మొత్తం టెస్ట్ చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ నైట్. బై బై.